మూత్రం పోయేటప్పుడు మంటగా ఉందా? తరచుగా వాష్రూంకు వెళ్లాలనిపిస్తోందా? ఇవి చిన్న సమస్యలు కావు. యూరిన్ ఇన్ఫెక్షన్ సంకేతాలు కావచ్చు. కాని ఆందోళన అవసరం లేదు. ఇంట్లోనే ఫాలో అవ్వగల కొన్ని సింపుల్ టిప్స్తో ఈ సమస్యకు త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఆ టిప్సేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? యూరినరీ ట్రాక్ట్లో అంటే మూత్రమార్గంలో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల దీనిని యూటీఐ అంటారు. సాధారణ లక్షణాలు: తరచుగా మూత్రం పోవాలనిపించడం, మూత్రం పోయేటప్పుడు మంట లేదా నొప్పి, మూత్రంలో దుర్వాసన, మసకబారిన లేదా గాఢరంగు మూత్రం, కడుపు దిగువ భాగంలో నొప్పి, కొన్నిసార్లు జ్వరం. కారణాలు: తక్కువగా నీళ్లు తాగడం, శుభ్రత లోపం, ఎక్కువసేపు మూత్రాన్ని ఆపడం, ఇమ్యూనిటీ తగ్గడం, డయాబెటీస్ ఉన్నవారిలో ఎక్కువ ప్రమాదం. తక్షణ ఉపశమనం కోసం సింపుల్ టిప్స్. W1 ఎక్కువగా నీళ్లు తాగండి. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీళ్లు తాగడం వల్ల బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతాయి. లెమన్ రోజుకు 1-2 సార్లు తాగితే మూత్రమార్గం శుభ్రపడుతుంది. కోకోనట్ వాటర్ సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచి ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి నారింజ, నిమ్మకాయ వంటి ఫలాలు బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తాయి. టాయిలెట్ అవసరం వచ్చినప్పుడు వెంటనే వెళ్ళాలి. ఆపడం వల్ల ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. హైజీన్ ప్రత్యేకంగా మహిళలు ముందు నుండి వెనక్కి శుభ్రం చేసుకోవాలి. కాటన్ క్లోత్స్ టైట్ క్లోత్స్ కాకుండా లూజ్ అండ్ కాటన్ వేర్ వాడాలి. మెడికల్ కన్సల్టేషన్ 2-3 రోజుల్లో ఉపశమనం రాకపోతే, ఎక్కువ నొప్పి లేదా జ్వరం ఉంటే, రక్తం మూత్రంలో కనిపిస్తే. ముఖ్యమైన సూచన: ఈ టిప్స్ తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ అయితే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరకు వెళ్లి యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. మరి ఇలా సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. అయితే సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే లేదా నొప్పి పెరిగితే తప్పకుండా డాక్టర్ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.